అందువల్ల ఈ రిజర్వేషన్ విధానంలో ఆనెస్ట్గా చర్చ జరగాలి. అందువల్ల ఆర్ఎస్ఎస్ అధినేత సమీక్ష చేయాలి అన్నంత మాత్రానే ఆర్ఎస్ఎస్ అధినేతను అడగాల్సింది అంటే మీరు సమీక్ష ఎందుకు అడుగుతున్నారు? రిజర్వేషన్ విధానం ఇక అవసరము లేదు, ఇది అన్యాయము అని చెప్పడానికి అడుగుతున్నారా? అంటే ఈ సామాజిక అణచివేత కానీ, కుల దురహంకారం కానీ, సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కానీ, ఇప్పటికీ కూడా పరువు హత్యలు చూస్తున్నాం. ఇప్పటికీ కూడా తన బిడ్డనో కొడుకో కింది కులాలకు చెందిన వాళ్ళను చేసుకుంటే ఇప్పటికీ హత్యలు చేస్తున్నారు. ఇంకా కుల వ్యవస్థ లేదని ఎందుకు భ్రమల్లో ఉంటాం మనం? ఇప్పుడు మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మీరు ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి మున్సిపల్ రోడ్లపైన ఊడ్చే వాళ్ళ కులం ఏదో చూడండి. అన్ని కులాల వాళ్ళు ఉన్నారంట. సమాజంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు, సమాజంలో వాళ్ళు ఎంతెంత పర్సంటేజ్ ఉంటారో ఆ స్వీపర్స్లో కూడా అంతే ఉన్నారా? ఉండాలి కదా. కుల సమానత లేకపోతే ఉన్నారా? మీరు చూడండి. ఖచ్చితంగా అట్టడుగునున్న అణగారిన కులాలకు వాళ్ళు దాదాపు అందరూ వాళ్ళే ఉంటారు. అంటే రిజర్వేషన్ పొందుతున్న అత్యంత అట్టడుగున కులాలు ఉంటారు, ఎక్కువగా దళితులు ఉంటారు. మీరు హైదరాబాదులో మీకు మ్యాన్ హోల్స్ రిపేర్ చేస్తూ కనబడతారు. శానిటేషన్ వర్క్, సివరేజ్ వర్క్ అంటారు. ఈ సివరేజ్ వర్క్ చేసే వాళ్ళ కులాలు ఏంటో చూడండి. సమాజంలో ఏ ఏ కులం వాళ్ళు ఎంతెంత ఉన్నారో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పనిచేసే వాళ్ళు కూడా అంతే ఉండాలి కదా. స్కావెంజింగ్ వర్క్లో ఉన్నారా? ఉదయాన్నే సికింద్రాబాద్ వెళ్ళే స్టేషన్లో అండి పట్టాల పైన క్లీన్ చేస్తూ ఉంటారు అన్ని మానవ వ్యర్థ పదార్థాలు. అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారా? మనం నిజం మాట్లాడదాం. చాలామంది కోపం వస్తుంది నిజం మాట్లాడితే. ఇవాళ రైస్ మిల్లులు ఉన్న ప్రాంతానికి వెళ్దాం, మలక్పేటకో మిర్యాలగూడకో. రైస్ మిల్లుల ఓనర్లు ఏ కులం, ఆ రైస్ మిల్లులో హమాలీలు అది ఏ కులమో చూడండి. ఓనర్లలో కూడా సమాజంలో ఉన్న అన్ని కులాల వారు సమానంగా ఉండి, హమాలీలలో కూడా అన్ని కులాల వాళ్ళు సమానంగా ఉంటే నాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఇక రిజర్వేషన్ అవసరం లేదు, కుల అసమానత లేవు అని తీర్మానించదా, అభ్యంతరమే లేదు. మీకు అదంతెందుకు, ఒక ప్రభుత్వ ఆసుపత్రికో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి. సమాజంలో ఉన్న అన్ని కులాలకు చెందిన వారు తమ తమ జనాభా నిష్పత్తిలో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉన్నారా? ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నారా? అందువల్ల ఈ దేశంలో రియాలిటీ కులం అనేది. ఇవాళ ఒక బ్రాహ్మణ బిడ్డకు, ఒక రజక బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు మన పోటీ సమానంగా ఉండదు అని రిజర్వేషన్ అడుగుతున్నాం.